భయమే అసలైన ప్రమాదం. ఆ భయమే లేదంటే ప్రమాదానికే ప్రమాదం జరుగుతుందనటానికి ఇదే నిదర్శనం. ఏం జరిగిందంటే, విషం చిమ్మే తాచుపాముని ఏడాది పిల్లోడు కొరికి కొరికి చంపాడు. ఈ అరుదైన ఘటన బీహార్‌లో జరిగింది. బొమ్మ అనుకుని పామును పట్టుకోవడం, అది చేతికి చుట్టుకోవడం, తర్వాత దాన్ని నోటితో కొరికి చంపడం, స్వల్ప విష ప్రభావంతో పిల్లాడు ఆసుపత్రి పాలై చివరికి ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రత్యక్ష సాక్షులు చెప్పిందేంటంటే, వెస్ట్ చంపారణ్ జిల్లాలోని మొహచి పాంకాత్వా గ్రామంలో గోవింద్ కుమార్ అనే ఏడాది వయసున్న పిల్లాడు తల్లి ఇంటి వరండాలో వదిలేసి సమీపంలో వంట చేసుకుంటుంది. అదే సమయంలో పిల్లాడి వైపు ఒక తాచుపాము వచ్చింది. దీన్ని బొమ్మగా అనుకున్న పిల్లాడు పక్కనే ఉన్న వస్తువుతో కొట్టాడంట. దాంతో అది పిల్లాడి అరచేతికి చుట్టుకుంది. మెత్తగా ఉండడంతో పిల్లాడు అదేదో తినే వస్తువు అనుకుని వెంటనే నోట్లో పెట్టుకుని పర్రా పర్రా నమిలేశాడు. దీంతో పాము సెకండ్లో చనిపోయింది. అదే సమయానికి అటుగా వచ్చిన పిల్లాడు అమ్మమ్మ మాతేశ్వరి దేవి పిల్లాడి చేతిలో పాము అంటూ అరిచింది. అయితే అప్పుడు దాకా హుషారుగా ఉన్న పిల్లాడు తర్వాత నీరసించిపోయాడు. స్పృహ కోల్పోయాడు. విషయం తెలుసుకుని పరుగున హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ ఇస్తే ఇప్పుడిప్పుడు కోలుకొని మా ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డాడు. ఆ పాము కాటైపోయినా నోట్లో పెట్టుకొని కొరుక్కోవడం వల్ల స్వల్ప విష ప్రభావం పిల్లాడు గురైనట్లు తెలిసింది. ఇప్పుడు ఆ పిల్లాడు సేఫ్.